ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లెటూరు ప్రాంతాలలో నివసిస్తున్న అందరికీ నమస్కారం. నేను కూడా మీలాగనే ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతంలో పుట్టాను. రాబోయే రోజులలో నాలాగా పల్లెటూరులో పుట్టిన మీ అందరినీ ఇన్స్పైర్ చేయడానికి ఇండియన్ డ్రీమ్ బాయ్ అనే పేరుతో నేను మీ ముందుకు వస్తున్నాను. అసలు ఇండియన్ డ్రీమ్ బాయ్ ఎవరు? ఇండియన్ డ్రీమ్ బాయ్ అనే పేరుకున్న కథ ఏంటో చూద్దాం. నా పేరు ఇండియన్ డ్రీమ్ బాయ్ అని పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటంటే నా ఆలోచనలు. అవును, నా ఆలోచనలు చాలామంది ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రతిరోజు రాత్రి పడుకోగానే నా ఆలోచనలన్నింటినీ నేను సాధించేసినట్టు కలలు వస్తాయి. కానీ ఉదయం నిద్ర లేచేసరికి అవి కలలుగానే మిగిలిపోతున్నాయి. నిజానికి నేను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతంలో నివసిస్తుంటాను. నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. రాబోయే జూలై 11, 2021కి నాకు 20 సంవత్సరాలు వస్తాయి. ఈ 20 సంవత్సరాలలో నేను ఏం సాధించానని వెనక్కి చూసుకుంటే నాకు అన్ని ఫెయిల్యూర్సే కనిపిస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో 20 సంవత్సరాల వయసు అనేది చాలా ముఖ్యమైన వయసు. ఈ 20 ఏళ్ళ జీవితంలోనే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో కొత్త మలుపులు వస్తాయి, ఇలా ఎన్నెన్నో మార్పులు జరుగుతాయి. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అందుకే నేను కూడా ప్రతిరోజు రాత్రి కనే కళలను కళలుగా వదిలేయకుండా వాటిని సాధించి నా 20వ పుట్టినరోజు నుండి ఈ ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నాను. నా ప్రతి ఆలోచనని నేను ఆచరణలో పెడితే చాలా గొప్ప స్థాయికి ఎదుగుతాను. ఇప్పుడు అర్థమైందా నేను ఇండియన్ డ్రీమ్ బాయ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాను? అర్థమైందని అనుకుంటున్నాను.